నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆదాల నివాసంలో 2 గంటల పాటు ఏకాంతంగా చర్చలు సాగించారు. వైసీపీని మాగుంట విభేదిస్తున్న తరుణంలో ఆదాల మాగుంట చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూకుమ్మడిగా ముఖ్య నేతలు వైసీపీని వీడుతారేమోనని జోరుగా చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇటీవల ఒకేసారి వైసీపీని వీడి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పరిణామం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి మూకుమ్ముడిగా ముఖ్య నేతలు వైసీపీని వీడితే తీవ్ర నష్టం తప్పదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఆదాల మాగుంట భేటీని ఏ విధంగా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది. దాదాపు వీళ్ళిద్దరు కూడా సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రస్తుత రాజకీయాలు, పార్టీల పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇటీవల మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీని విభేదించే పరిస్థితి మనకు తెలుసు. ఆ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీల నేతల పైన తీవ్ర విమర్శలు చేయాలని చెప్పి ఆయనకి సూచించడం, ఆయన దాన్ని వ్యతిరేకించడం, టికెట్ ఇవ్వకపోతే బయటికి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధపడటం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి ఎంపీ ఆదాల ఇంటికి రావటం ప్రధానంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఏదన్నా ఎవరి చేతన మాట్లాడించాలి అని అనుకుంటే వైసీపీ అధిష్టానం శ్రీనివాసరెడ్డి ఇంటికే ఈ నేతలు వెళ్లేవాళ్లు. కానీ ఇవాళ రోజున శ్రీనివాసరెడ్డి ఆదాల ఇంటికి రావటం ఏంటి అనే దానిపైన జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ గతంలో మాదిరిగానే గతంలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకేసారి ముగ్గురు కూడా పార్టీలు మారారు. ఆ వైసీపీని విభేదించి వైసీపీ అభిప్రాయ జగన్ నిర్ణయాలు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు పార్టీ మారటం, అంటే పార్టీని విభేదించి బయటికి రావడం జరిగింది. అలా ఆ దెబ్బ ఇప్పటికి కూడా వైసీపీకి కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఎన్నికలు రాబోతున్న 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మళ్ళా ఇవాళ రోజున నెల్లూరు జిల్లాలో ముఖ్యమైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి భేటీ కావటం అన్ని పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ శ్రేణులు అయితే ఒక రకమైన ఒక ఆందోళన, ఒక భయాందోళన కొనసాగుతూ ఉంది. మళ్ళా ఒకేసారి ముక్కుమ్మడిగా ముఖ్య నేతలు బయటకు వెళితే పార్టీ పరిస్థితి ఏమిటి, ఒక్కసారిగా అగమ్యగోచరంగా అయిపోతుందని చెప్పి వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చిస్తున్నారు. మొత్తం మీద దాదాపు 2 గంటల పాటు ఆదాల మాగుంట వీళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు సాగాయి. అవి భవిష్యత్తు నిర్ణయాలపైన అయి ఉండొచ్చు అని చెప్పి ప్రధానంగా అనుకుంటున్నారు. అంటే ప్రస్తుతం వైసీపీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ అసలు అధికారంలోకి వస్తుందో రాదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజల్లో చూస్తే రోజు రోజుకు కూడా హెచ్చిమెడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం నిర్ణయాలతోటి అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి ఆదాల మాగుంట భేటీ అనేది ప్రధాన చర్చగా, ప్రధాన అంశంగా మారింది.